డియర్ స్టూడెంట్స్, ఈ క్లాస్లో మనము కెమికల్ ఈక్వేషన్స్ ను ఎలా బ్యాలెన్స్ చేస్తామనే విషయాన్ని తెలుసుకున్నాం. కెమికల్ ఈక్వేషన్స్ వెరీ ఫండమెంటల్ అన్నమాట. కెమిస్ట్రీలో కెమికల్ ఈక్వేషన్స్ ను బ్యాలెన్స్ చేయడం అనేది చాలా చాలా ఫండమెంటల్ థింగ్ ఇది. సో ఈ ఈక్వేషన్స్ ను బ్యాలెన్స్ చేసేటప్పుడు చాలా మంది చాలా ఇబ్బందులు పడుతుంటారు. వాటిని కరెక్ట్గా బ్యాలెన్స్ చేయడం రాకపోవడం, అలాగే ఇంకా బేసిక్ థింగ్స్ తెలిసిండవు అనమాట కెమికల్ ఈక్వేషన్స్ ను బ్యాలెన్స్ చేసేటప్పుడు. సో ఈ క్లాస్ లో మనము ఒక ఈక్వేషన్ ను ఎలా బ్యాలెన్స్ చేస్తాం అనేది నేర్చుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్. బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్స్. దిస్ ఇస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ కెమికల్ ఈక్వేషన్. కెమికల్ ఈక్వేషన్ అనేది ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ఓకేనా? దిస్ వన్. సో కెమికల్ ఈక్వేషన్ లో ఇవి రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ ఉంటాయి అన్నమాట. రియాక్టెంట్స్ గివ్స్ రైజ్ టు ప్రొడక్ట్స్. సో కెమికల్ రియాక్షన్ కు కెమికల్ ఈక్వేషన్ కు ఉండేటువంటి చేంజ్ మీరు తెలుసుకోవాలి. ఓకే, సో కెమికల్ రియాక్షన్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కెమికల్ చేంజ్ in the composition of a chemical substance is called as that is what chemical change is nothing but chemical reaction. For example, that is hydrogen plus oxygen both are reacted together to form water. This is called as a chemical reaction అన్నమాట. ఇందాక నేను చెప్పింది హైడ్రోజన్ ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యి వాటర్ ను ఫామ్ చేస్తుంది అనేది ఒక కెమికల్ రియాక్షన్. దాన్ని మనము ఒక ఈక్వేషన్ రూపంలో ప్రజెంట్ చేయడం దాన్ని మనం కెమికల్ ఈక్వేషన్ అంటాం. సో కెమికల్ ఈక్వేషన్ ఈజ్ నథింగ్ బట్, హియర్ ఇట్ ఈస్ కెమికల్ ఈక్వేషన్. వాట్ ఈస్ కెమికల్ ఈక్వేషన్? ద presentation of chemical reaction with the symbols and formulae of chemical substances. ఏమా కెమికల్ సబ్స్టెన్సెస్ రియాక్షన్ లో? రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ అన్నమాట. సో రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ యొక్క ఫార్ములాలను సింబల్స్ ను యూజ్ చేసి ప్రజెంట్ చేయడాన్ని ఏమంటారంటే దట్ ఈస్ కాల్డ్ as కెమికల్ ఈక్వేషన్ అంటాం. ఇప్పుడు ఈ కెమికల్ ఈక్వేషన్ లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ టు దిస్ ఆరో మార్క్ యూజ్ చేస్తాం. మ్యాథమెటిక్స్ లో కాదు ఈక్వేషన్. సో మ్యాథమెటిక్స్ లో ఏం చేస్తాం చెప్పండి? 2x² + 3x + 5 = 0 రాసుకుంటాం అక్కడ, అవునా? సో కెమిస్ట్రీలో అలా రాదు. కెమిస్ట్రీలో ఆరో మార్క్ అనేది ఉంటుంది అనమాట. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆరో మార్క్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రియాక్టెంట్స్ రాస్తాం, రైట్ హ్యాండ్ సైడ్ ప్రొడక్ట్స్ రాస్తాం. సో రియాక్టెంట్స్ మీన్స్ ద సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ రియాక్టింగ్ ఇన్ ద రియాక్షన్, and products means the substances which are produced in the reaction. That is called as products. Okay, so reactants left hand side undali, products right hand side undali, మధ్యలో arrow mark నీట్ గా ఇలా ఒక arrow mark. సో arrow mark కు 2 పార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఈ పార్ట్ ఏమంటారంటే టైల్ అనేసి అంటారు, దీన్ని హెడ్ అనేసి అంటాం. సో టైల్ ఈ స్టార్టెడ్ ఫ్రమ్, ఈ టైల్ అనేది ఈ రియాక్టెంట్ సైడ్ నుండి ఇలా ప్రోడక్ట్ సైడ్ కు, ఇలా హెడ్ అనేది ప్రోడక్ట్ సైడ్ కు ఉండాలన్నమాట. Tail of the arrow mark should be at left hand side, that is the reactant side, and head అనేది product side ఉండాలి. ఓకేనా? సో ఇలా మనం మెన్షన్ చేస్తాం రియాక్షన్. ఆరో మార్క్ మిడిల్ లో ఉంటుంది. ఏ విధంగా మ్యాథమెటికల్ ఈక్వేషన్ లో = ఉంటుందో అదే విధంగా కెమికల్ ఈక్వేషన్స్ లో ఆరో మార్క్ ఉంటుంది. ఆరో మార్క్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రియాక్టెంట్స్ రాయాలి, రైట్ హ్యాండ్ సైడ్ ప్రొడక్ట్స్ రాయాలి. ఇప్పుడు బ్యాలెన్సింగ్ కొద్దాం. బ్యాలెన్స్ అంటే ఏమి? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎన్ని ఆటమ్స్ ఉంటాయో రైట్ హ్యాండ్ సైడ్ కూడా ఆ ఎలిమెంట్ కి సంబంధించిన ఆటమ్స్ అన్నీ ఉండాలి. దిస్ ఈస్ కాల్డ్ as బ్యాలెన్సింగ్. సో బ్యాలెన్సింగ్ ఈజ్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ an element at reactant side must be equal to number of atoms of same element at product side. రియాక్టెంట్ సైడ్ ఎన్ని ఉంటాయో ప్రొడక్ట్ సైడ్ కూడా అన్నీ ఉండాలి. దాన్ని మనం బ్యాలెన్సింగ్ అంటాం. ఎందుకు బ్యాలెన్స్ చేయాలి ఒక కెమికల్ ఈక్వేషన్ ను అంటే, we have to balance chemical equation to obey that is what? Law of conservation of mass. ను మనం ఒబే చేయడానికి ఈ యొక్క కెమికల్ ఈక్వేషన్స్ ను మనం బ్యాలెన్స్ చేస్తాం. ఏం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ చెప్పండి?
Mass is neither created nor destroyed. One form of mass can be converted into another form. Mass nu manam create cheyalem, alage destroy cheyalem. Then one form of mass can be converted into another form. That is called as law of conservation of mass anamata. For example, ikkada chudandi, H2 plus O2 gives rise to H2O. Hydrogen, oxygen both are reacted together to form water. This is the chemical equation of that chemical reaction. Okay, chemical reaction అనేది practical thing. లాబొరేటరీలో మనం చేసే ఆ రియాక్షన్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కార్బోనేట్ను ఫైండ్ అవుట్ చేయాలనుకో, మీరు కార్బోనేట్ను కనుక ఫైండ్ అవుట్ చేయాలంటే లాబొరేటరీలో ఏం చేస్తారు చెప్పండి? సాల్ట్ ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకొని లైట్గా వాటర్ యాడ్ చేసి HCl యాడ్ చేస్తాం. HCl డైల్యూట్ HCl, ఓకే, ఆర్ కాన్సన్ట్రేటెడ్ HCl కలిపితే ఇంకా రియాక్షన్ విగారస్గా వస్తుంది అనమాట. దెన్ అప్పుడు ఏమవుతుంది, మనకు బబుల్స్ వస్తాయి. Brisk effervescence అనేసి అంటాం. దట్ బ్రిస్క్ ఎఫర్విసెన్స్ ఇస్ నథింగ్ బట్ ఫర్ కార్బన్, దట్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్. ఏ విధంగా అంటే ఒక కోకో కోలా బాటిల్ ఆర్ థమ్స్అప్ బాటిల్ తీసుకొని బాగా షేక్ చేసామనుకోండి, బబుల్స్ వస్తాయి కదా. ఎఫర్విసెన్స్, కూల్ డ్రింక్స్ అన్ని కూడా ఎఫర్విసెన్స్ ప్రోడక్ట్స్ అనమాట అవి. ఓకేనా? సో అది రియాక్షన్. దాన్ని మనం ఎలా రాస్తాం అనేది ఈక్వేషన్. ఓకేనా? ఇప్పుడు హైడ్రోజన్ ఆక్సిజన్ రియాక్ట్ అయినాయి, మనకు వాటర్ ఫామ్ అయింది. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, రైట్ హ్యాండ్ సైడ్ 2 హైడ్రోజన్స్ బ్యాలెన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి, రైట్ హ్యాండ్ సైడ్ 1 ఆక్సిజన్ మాత్రమే ఉంది. ఇంకో ఆక్సిజన్ ఆటమ్ ఏమైంది? వాట్ హ్యాపెన్స్? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఏం చెప్తుంది? మాస్ ఈజ్ నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ కదా. మాస్ను క్రియేట్ చేయలేం, అలాగే డిస్ట్రాయ్ చేయలేం. అప్పుడు ఒక ఆక్సిజన్ ఆటమ్ కనబడట్లేదు కదా మనకు. ఈ ఆక్సిజన్ ఆటమ్ కనబడదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ బ్యాలెన్స్ చేయాలి. సో ఈక్వేషన్ను బ్యాలెన్స్. సో ఎలా బ్యాలెన్స్ చేయాలంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక ఆక్సిజన్ ఉంది, ఇక్కడ వచ్చేసి 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. సో మనం ఇలా దీంట్లో ఉంటే ఒక ఆక్సిజన్ తగ్గించేయకూడదు అనమాట, ఇలా చేంజ్ చేయకూడదు. యూ షుడ్ నాట్ చేంజ్ ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ద సబ్స్టెన్సెస్. మాలిక్యులర్ ఫార్ములాస్ చేంజ్ చేయకూడదు. మాలిక్యులర్ ఫార్ములా ఫర్ ఎగ్జాంపుల్ H2O అనుకో, దాని ఫార్ములా ఇదే H2Oనే. అలాగే ఆక్సిజన్ కు O2నే, H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4. సో ఈ సఫిక్సెస్ అంటాం, ఇది హైడ్రోజన్ కు సఫిక్స్, ఇది ఆక్సిజన్ కు సఫిక్స్. దీని మీనింగ్ ఏమంటే 2 హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి, ఇక్కడ 1 కూడా ఉంది అనేసి, సల్ఫర్ కూడా 1 ఉంది అనేసి అనమాట. 1 ఉంటే మనం రాయం. ఇఫ్ దెర్ ఈస్ 1 ఎలిమెంట్ యూ నో నీడ్ టు రైట్. ఏం రాయలేదంటే 1 ఉంది అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ C+O2 గివ్స్ రైజ్ టు CO2 అనుకోండి. CO2 ఇక్కడ కార్బన్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ మెన్షన్ చేయట్లేదు, దట్ మీన్స్ దెర్ ఈస్ 1 కార్బన్. హియర్ ఆల్సో దెర్ ఈస్ 1 కార్బన్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? దిస్ వన్. ఎస్. నా ఇప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేసేటప్పుడు ఏం చేస్తాము? చూడు 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఒక ఆక్సిజనే కదా. సో సపోజ్ ఇక్కడ 2 రాశాను. వీటిని స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియెంట్స్ అంటారు. ఇక్కడ నంబర్లు రాసి మనము ఆటమ్స్ బ్యాలెన్స్ చేయాలి, అంతేగాని ఫార్ములాస్ డిస్టర్బ్ చేయకూడదు. ఫార్ములాలను మనం డిస్టర్బ్ చేయకూడదు. ఓకేనా? నౌ 2 into 1 2 ఆక్సిజన్ ఆటమ్స్ సరిపోయింది. నెక్స్ట్ 2 into 2 దట్ ఈస్ హైడ్రోజన్. సో ఇప్పుడు హైడ్రోజన్ ఆటమ్స్ డిస్టర్బ్ అయిపోయింది. ఇంతకుముందు ఈక్వల్ గా ఉన్నది, ఈ 2 రాయక ముందు హైడ్రోజన్ ఆటమ్స్ సేమ్, ఇప్పుడు డిస్టర్బ్ అయిపోయింది కాబట్టి 2 2s are 4, ఇక్కడ కూడా 2 రాసుకుంటే సరిపోతుంది. సో 2H2 plus O2 gives rise to 2H2O. అంటే ఫస్ట్ నేను ఏం చేశాను, ఇక్కడ ఫస్ట్ ఆక్సిజన్ బ్యాలెన్స్ చేశాను. ఆక్సిజన్ బ్యాలెన్స్ చేస్తే హైడ్రోజన్ ఆటమ్స్ యొక్క నంబర్ డిస్టర్బ్ అయిపోయింది, అవునా? కాబట్టి మళ్ళీ హైడ్రోజన్స్ ను బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇదన్నమాట. దీన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటారు. ఒక్కసారి ఒక నంబర్ రాయడం, బ్యాలెన్స్ అవుతుందా లేదా చెక్ చేయాలి. మళ్ళీ ఆ నంబర్ రాయడం వల్ల వేరే ఎలిమెంట్స్ యొక్క బ్యాలెన్సింగ్ ఏమన్నా డిస్టర్బ్ అయిందో చూసుకోవాలి. ఇవన్నీ. సో ఇవంతా లేకుండా ఒక సింపుల్ మెథడ్ ఉంది. ఆ మెథడ్ కనుక ఫాలో అయినామనుకోండి, మనకు చాలా ఈక్వేషన్స్, అన్ని ఈక్వేషన్స్, ఆల్మోస్ట్ ఆల్ ద ఈక్వేషన్స్, దిస్ ఈస్ అప్లికబుల్ టు ఆల్మోస్ట్ ఆల్ ద ఈక్వేషన్స్ ఇన్ ద కెమిస్ట్రీ. సో యూ నో నీడ్ టు వరీ వేర్ ఎవర్ యూ ఆర్, జస్ట్ యూ నో సింపుల్ మ్యాథమెటిక్స్. సింపుల్ మ్యాథమెటిక్స్ తెలిసింటే మనము అన్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. సరే, ఇప్పుడు నేను డైరెక్ట్గా మెథడ్లోకి వెళ్తున్నాను. సో ఏంటంటే ఆ మెథడ్ ఫస్ట్ వన్, దట్ ఈస్ ఓకే. సో H2 plus O2 gives rise to H2O. This is. So C plus O2 gives rise to CO2. చూడండి, C plus O2 gives rise to CO2. ఆల్రెడీ ఇది బ్యాలెన్స్ అయిపోయింది. Number of carbons left hand side 1, right hand side 1. Number of oxygens left hand side 2, right hand side 2. Balance.
సో బ్యాలెన్స్ అండ్ ఈక్వేషన్ మనం ఎందుకు మళ్ళీ బ్యాలెన్స్ చేయాలి? నో నీడ్ టు బ్యాలెన్స్, ఆల్రెడీ బ్యాలెన్స్ అయింది. సో దిస్ ఈస్ కాల్డ్ as అన్బ్యాలెన్స్డ్. వై? number of oxygens 2 left hand side, number of oxygens 1 right hand side. So this is called as unbalanced. Balance kala దీన్ని బ్యాలెన్స్ చేయాలి. ఎందుకు బ్యాలెన్స్ చేయాలి? టు ఒబే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. మాస్ ఈజ్ నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. ఓకే, సో అందువల్ల మనం దీన్ని బ్యాలెన్స్ చేయాలి. లేకపోతే in the sense of chemical equation, sum of the masses of reactants must be equal to sum of the masses of the product. Sum of the masses of reactants must be equal to sum of masses of products. That is called as law of conservation of mass. అంటే రియాక్షన్ జరగక ముందు మనం తీసుకున్నటువంటి సబ్స్టెన్సెస్ యొక్క మాస్ ఎంత ఉన్నిందో రియాక్షన్ జరిగిన తర్వాత కూడా ఫామ్ అయ్యే ప్రోడక్ట్స్ యొక్క మాస్ యాడ్ చేసుకుంటే అంతే రావాలి. దిస్ ఈజ్ ద రూల్. ఓకే, దిస్ వన్. నా సో ఇప్పుడు మెథడ్ అప్లై చేస్తున్నాం. ABC ఈ నంబర్లే కదా మనకు కావాల్సింది. ఇక్కడే మనం బ్యాలెన్స్ చేయాల్సింది, చేంజ్ చేయాల్సింది. ఫస్ట్ ఇంతకుముందు ఏం చేశాను, నేను ఇక్కడ 2 రాసుకున్నా, ఈ డిస్టర్బ్ అయింది కాబట్టి మళ్ళీ ఇక్కడ 2 రాశాను. సబ్ నౌ సే ABC అనుకో వీటిని. నౌ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ హైడ్రోజన్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 2 హైడ్రోజన్స్. హైడ్రోజన్ ఉంది, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి అనమాట. హైడ్రోజన్ ఉంది, తర్వాత ఆక్సిజన్. ఓకేనా? సో హైడ్రోజన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎన్ని ఉన్నాయి? 2 into A, that is 2A. Right hand side 2 into C, 2C. And oxygens 2B is equal to C. That's all. Okay. 2 into A, 2A is equal to left hand side ఉండేది ఏంటంటే number of atoms of hydrogen in the complete reactants. ఈ రియాక్టెంట్స్ అన్నిటి కొన్ని సందర్భాల్లో ఇక్కడ రాసే సబ్స్టెన్స్ లో కూడా హైడ్రోజన్ ఉండొచ్చు, లేదా ఇక్కడ రాసే సబ్స్టెన్స్ లో ఆక్సిజన్ ఉండొచ్చు. అవి యాడ్ చేసుకోవాల్సి వస్తుంది అట్లా. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఇస్ 2A, రైట్ హ్యాండ్ సైడ్ నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఇస్ 2C. 2 into C is equal to C. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నంబర్ ఆఫ్ ఆక్సిజన్స్ is equal to 2 into B, 2B. రైట్ హ్యాండ్ సైడ్ నంబర్ ఆఫ్ ఆక్సిజన్స్ is equal to C into 1, that is what C. ఇక్కడ 1 ఉంది అనేసి ఇంతే, మళ్ళీ రిపీట్ చేయను. ఓకేనా? దిస్ వన్. నెక్స్ట్ ఇప్పుడు నా ఎనీ వన్ ఐదర్ A, B or C, say 1. ఏదో ఒక్క ఏను కానీ బిను కానీ సిను కానీ 1 అనుకోండి. ఎస్, సపోజ్ A is equal to 1. A is equal to 1 అనుకున్నాం. When A is equal to 1, when A is substituted in this equation, 2 into 1 is equal to 2C. అవునా? సో 2 is equal to 2C. 2 cancel అయితే 1 is equal to C. That means C is equal to 1. చూడు, ఇదే మ్యాథమెటిక్స్ నీకు తెలిసి ఉండాల్సింది. ఇంత మాత్రం నీకు తెలిసి ఉండాలి. సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయడం నీకు తెలిసి ఉండాలి. ఓకేనా? దిస్ వన్. నెక్స్ట్ ఇప్పుడు C వాల్యూ తెలిసింది. సో పుట్ C వాల్యూ ఇన్ దిస్ ఈక్వేషన్. 2B is equal to 1. సో B is equal to 1/2. దట్స్ ఆల్. సో B is equal to 1/2 వచ్చేసింది అనమాట. B is equal to 1/2. ఈ వాల్యూస్ ను ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయడం. దట్స్ ఆల్. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఏ వాల్యూ ఎంత? 1. సో 1 into H2 plus B value 1/2 O2 gives rise to, that is 1H2O, this one. Okay, now H2 ఇప్పుడు ఈ 2 డినామినేటర్ లో ఉంది, మనకు వద్దు అనుకుంటే మల్టిప్లై చేసేది కంప్లీట్ ఈక్వేషన్. సో కంప్లీట్ ఈక్వేషన్ ని మల్టిప్లై చేయడం అంటే యూ హ్యావ్ టు మల్టిప్లై దిస్ వన్ విత్ 2, దిస్ వన్ విత్ 2 అండ్ దిస్ వన్ విత్ 2. ఈ మూడింటిని కూడా మనము 2 తో మల్టిప్లై చేయాలి. ఎలా? 2 into 1 is 2. సో 2H2 అవునా, ప్లస్ చూడండి 2 into 1/2. 2 into 1/2 ఏమవుతుంది? 2 క్యాన్సిల్ అయిపోతే O2. సో దిస్ గివ్స్ రైజ్ టు, that is 2 into 1 2H2O. This is the balanced equation. 2H2 plus O2 gives rise to 2H2O is the balanced equation. ఈ విధంగా మనం బ్యాలెన్స్ చేస్తాం. ఓకేనా? దిస్ వన్. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని ఎక్కువ ఎగ్జాంపుల్స్ కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? దిస్ వన్ అండ్ సెకండ్ వన్. సెకండ్ CH4 plus O2 gives rise to CO2 plus H2O. ఇది హైడ్రోకార్బన్ కంబషన్ లో మనకు కార్బన్ డైఆక్సైడ్ తర్వాత వాటర్ రెండు వస్తాయి అన్నమాట. సే A, here A, this is B, this is C, this is D. How many types of elements are there? 3.
carbon is there, oxygen is there, hydrogen is there. Okay. Now carbons, left hand side, how many are there? C into 1, that is 1 into A anamata. A is equal to right hand side C. Next oxygens kodam B, 2B anamata. 2B is equal to, so దీంట్లో చూడండి ఇక్కడ గాని ఉంది ఆక్సిజన్ ఇక్కడ గాని ఉంది, సో 2C plus this is D అవునా. నెక్స్ట్ హైడ్రోజన్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 4A is equal to right hand side 2D. ఏం రాశాను నేను చూడండి, కార్బన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఓన్లీ 1, సో A, రైట్ హ్యాండ్ సైడ్ ఓన్లీ 1, సో is equal to C రాసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి, A is equal to 1 అనుకో, then C is also equal to 1, ఓకేనా. now D find out చేయొచ్చు ఎలా, A వాల్యూ 1 కదా, సో 4 into 1 4 is equal to 2D, therefore D is equal to 2 cancel అయితే ఇక్కడ 2 వస్తుంది, so D is equal to 2. now I have to find C, so B value you have to find out B anamata, so 2B is equal to, C value is 1, 2 plus D value is 2, that is B is equal to 4, B is equal to 2B is equal to 4 and B is equal to 2, 2 1s are 2 2s are, so B is equal to 2. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయడం, A వాల్యూ ఎంత 1, so CH4 plus B value is 2, 2O2 gives rise to, and C value is 1, that is CO2 plus D value is 2, 2H2O. చూసుకో ఈక్వేషన్ బ్యాలెన్స్ అయిందా లేదా ఒకసారి చెక్ చేయండి. నంబర్ ఆఫ్ కార్బన్స్ 1, నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ 4, 2 2s are 4, oxygens 2 2s are 4, 2 plus that is 2 4, so everything is balanced. ఓకే, ఇలా చేయాలి. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ నెంబర్ 3 రాసుకుందాం. ఓకే, దిస్ వన్, and C2H4 plus O2 gives rise to, that is CO2 plus H2O. ఇది ఈక్వేషన్ నీకు ఇచ్చేస్తారు, నువ్వు యూ నో నీడ్ టు వరీ అబౌట్ ఈక్వేషన్ విల్ బి గివెన్ ఆర్ యూ హ్యావ్ టు నో రాసేటప్పుడు అనమాట. ఓకే, సో A, here it is A, this is B, this is C, this is D, ఓకేనా, ABC. now number of carbons, hydrogens and oxygens, ఇవే కదా మనం బ్యాలెన్స్ చేయాల్సింది. కార్బన్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ బ్యాలెన్స్ చేయాలి, హైడ్రోజన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ బ్యాలెన్స్ చేయాలి, అలాగే ఆక్సిజన్ కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ బ్యాలెన్స్ చేయాలి. now that is కార్బన్స్ ఎన్ని ఉన్నాయి 2A is equal to రైట్ హ్యాండ్ సైడ్ ఎన్ని ఉన్నాయి 1, so C అనమాట. హైడ్రోజన్స్ 4, so 4A is equal to right side, that is 2D, and oxygens 2B is equal to 2C plus D. only 1 D anamata, ikkada D into 1 D, so C into 2, that is 2C. ఇవి రాసుకునేస్తే ఇంకా టోటల్ మెథడ్ మీకు అర్థమైపోయినట్టే. ఇప్పుడు ఏం చేయాలి, యూ హ్యావ్ టు నో ఎనీ వన్. సపోజ్ ఏ అనుకుంటాం, ఏ is equal to ABCD ఏదో ఒకటి 1 అనుకో. సో ఎలా అంటే అది ఏ వాల్యూ మనం అనుకుంటే ఈక్వేషన్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చో అవి ఆ నంబర్ 1 అనుకోండి. ఓకే, నేను A is equal to 1, then C is equal to 2 అవుతుంది. A is equal to ఇక్కడ 1 రాశాను అనుకో, C is equal to 2. నెక్స్ట్ D ఫైండ్ అవుట్ చేయాలంటే దీని నుండి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ వాల్యూ ఎంత 1, 4 is equal to D, so 2 here D అనమాట. D is equal to 2. now I have to find out B, so 2B is equal to 2C, C value anta 2, 2 2s are 4 plus D value anta, that is 2, so 2B is equal to 6, B is equal to 3. now that is B is equal to 3. now put in all these ABCD values in the equation. C2H4 plus B value is 2, 2O2 gives rise to, C value is 2CO2 plus D value is D value is 2, 2H2O. that's all. ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి. నంబర్ ఆఫ్ కార్బన్స్ 2, హైడ్రోజన్స్ 4, 2 2s are 4, ఆక్సిజన్స్ 2 2s are 4 and 2 2s are 4 plus 2, that is here ఎంత B value 3 కదా, 3, yes చూసారా, 3 2s are 6, 2 2s are 4 plus 2, that is equal to 6. finish. ఓకే, సో నేను కొన్ని ఈక్వేషన్స్ ఎక్కువ కవర్ చేయాలని కొద్దిగా ఫాస్ట్ చేస్తున్నా, మీరు కావాల్సింటే వీడియో పాస్ చేసి రాసుకోండి. ఓకే, దిస్ వన్. నెక్స్ట్ C2H2 acetylene is reacted with oxygen to form carbon dioxide and water H2O. this is okay.
దీన్ని బ్యాలెన్స్ చేయాలి. ఎలా బ్యాలెన్స్ చేస్తావు? ఏ, బి, సి, డి. ఓకే, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఇవే బ్యాలెన్స్ చేస్తుంది. సో కార్బన్స్ ఎన్ని ఉన్నాయి లెఫ్ట్ హ్యాండ్ సైడ్? 2a ఇజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఎన్ని ఉన్నాయి? సి. అండ్ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 2a ఇజ్ ఈక్వల్ టు హైడ్రోజన్స్ 2d and oxygens 2b is equal to 2c plus d. That's all. Okay na? Now ఇప్పుడు a is equal to 1 అనుకో, a is equal to 1, then c is equal to 2. ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తామంటే c is equal to 2 వస్తుంది. ఇక్కడ 2 క్యాన్సిల్ చేస్తే a is equal to d అంటే d is equal to 1. So 1 is equal to d. That's all. Okay. Next b value find out చేయాలి. b value find out చేయాలంటే 2b is equal to 2c, c value 2, so 2 2s are 4 plus 1, that is equal to 5. So 5 2b anamata, b is equal to 5 by 2, so 5 by 2 akkada substitute cheyi. Then C2H4, a value 1 kabatti adi, b value 5 by 2 is equal to gives rise to c value is 2, so 2CO2 plus 2CO2 plus here it is. B value ఇక్కడ రాయలేదు కదా నేను, 5 by 2 అనమాట. అండ్ d value is 1, so that is H2O. ఓకేనా? దిస్ వన్. d value 1 వచ్చిందా మనకు? ఎస్. ఇప్పుడు ఏం చేద్దాము? కంప్లీట్గా ఈక్వేషన్ d value here it is. d హైడ్రోజన్స్ 2a is equal to 2d సరిపోయింది. హైడ్రోజన్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 కదరా, ఇది 2 C2H2 4 కాదు. ఓకేనా? సో మనకి 5 by 2 O2 ఏం మిస్ అవుతున్నాయి, ఎందుకు మిస్ అవుతున్నాయి? ఇప్పుడు ఈ 5 by 2 మనకు అవసరం లేదనుకుంటే 2తో మల్టిప్లై చేసేయండి కంప్లీట్ ఈక్వేషన్. డినామినేటర్లో 2 క్యాన్సిల్ చేయాలంటే కంప్లీట్ ఈక్వేషన్ 2తో మల్టిప్లై చేయాలి. సో 2తో అంటే 2 into C2H4, 2C2H4 ప్లస్ 2 into 5 by 2 ఎంత? 5 వస్తుంది. 5 O2 gives rise to that is 2 4CO2 plus 2H2O. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందా? ఇలా బ్యాలెన్స్ చేస్తాం. ఓకే, ఎస్. ఓకేనా? ఒక హాఫ్ అన్ అవర్ చాలు. ఓకే, ఈక్వేషన్స్. నెక్స్ట్ N2 plus H2 gives rise to 2, this is NH3. ఈ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయాలి. ఏ అనుకోండి, బి అనుకోండి, సి అనుకోండి. ఓకే, నైట్రోజన్స్ ఉన్నాయి, హైడ్రోజన్స్ ఉన్నాయి. నైట్రోజన్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2a, right hand side only 1, so T, that is C. Hydrogens left hand side 2b is equal to right hand side 3c. Now a is equal to 1 anko, then c is equal to 2 అవుతుంది. అవునా? నెక్స్ట్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయి. 2b is equal to 3 into 2, so 2 క్యాన్సిల్ చేస్తే b is equal to 3, so b is equal to 3 అన్నమాట. సో a వాల్యూ is 1 కాబట్టి 1 రాశాను. B value is 3, 3H2 gives rise to that is 2NH3. Now everything is balanced. Okay, this one. Even matter. Next, inkoni. Catalytic oxidation of ammonia. NH3 plus O2 gives rise to NO plus H2. ఇక్కడ నేను క్యాటలిస్ట్ అవి ఏం రాయట్లేదు. అమోనియా, catalytic oxidation of ammonia, ఇది మనకు నైట్రిక్ యాసిడ్ ప్రిపరేషన్ లో వస్తుంది. ఓకేనా? సో దిస్ వన్, దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఏ అనుకో, దిస్ ఇస్ బి, దిస్ ఇస్ సి, దిస్ ఇస్ డి. ఓకే, సో ఫస్ట్ నైట్రోజన్ ఉంది, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్, నైట్రోజన్ ఆటమ్స్ బ్యాలెన్స్ చేయాలి, హైడ్రోజన్ ఆటమ్స్ బ్యాలెన్స్ చేయాలి, అలాగే ఆక్సిజన్ ఆటమ్స్ బ్యాలెన్స్ చేయాలన్నమాట. సో నైట్రోజన్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎన్ని ఉన్నాయి? ఏ 1 కాబట్టి 1 into A is A. Here also 1, A is equal to C. Next, hydrogens left hand side 3A is equal to right hand side 2D. This one. Oxygens 2B is equal to C plus D. ఒక ఆక్సిజన్, సి దగ్గర ఒక ఆక్సిజన్ ఉంది, డి దగ్గర కూడా ఒక ఆక్సిజన్. సో దిస్ ఈస్ క్లియర్. నా సే ఏ ఇస్ ఈక్వల్ టు 1 అనుకోండి, సి ఇస్ ఈక్వల్ టు 1 అవుతుంది. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయి. 3 into 1, 3 is equal to 2d. So d is equal to 3 by 2 is equal to d. That is d is equal to 3 by 2 వస్తుంది. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయి b వాల్యూ కోసం. For b value, c value is 1 plus d value is 3 by 2. So b is equal to
B is equal to how much? 2 1 2 5 by 2 5 by 2 ఈ 2 కూడా వచ్చింది అనుకోండి 4 అవుతుంది 2 ఇది 2b సో b is equal to 5 by 4 ఓకేనా సో b is equal to 5 by 4 అన్నమాట ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి a వాల్యూ 1 కాబట్టి NH3 b వాల్యూ 5 by 4 ఏమది O2 gives rise to C value ఎంత 1 so NO plus D value 3 by 2 H2O that's all okay now ఈ 4 2 cancel చేయాలంటే 4 తో మల్టిప్లై చేయండి 4 తో మల్టిప్లై చేస్తే 4 into NH3 4 NH3 plus 4 4 cancel అయిపోతే 5 O2 మిగులుతుంది gives rise to 4 NO plus 4 తో మల్టిప్లై చేస్తే ఇక్కడ 4 into 3 by 2 2 1s are 2 2s are 6 అవుతుంది ఇక్కడ 6 H2O చూడండి ఇక్కడ 5 by 4 కదా ఈ 5 by 4 5 ఎలా అయిందంటే 4 తో మల్టిప్లై చేస్తున్నా 5 by 4 4 4 క్యాన్సిల్ అయిపోతే 5 మిగులుతుంది అలాగే ఇక్కడ 3 by 2 into 4 కదా 2 1s are 2 2s are 3 2s are that is what 6 finish everything is balanced okay this one ఇదన్నమాట next equation very important equation that is sulfur is reacted with nitric acid HNO3 gives rise to and that is forms H2SO4 plus nitrogen dioxide plus water H2O దీన్ని నువ్వు బ్యాలెన్స్ చేయాలి చూడు ఏం చేసామంటే and HNO3 gives rise to H2SO4 now the time is early morning 3 o'clock I am making this video for you okay yes ఇది ఈక్వేషన్ దీన్ని బ్యాలెన్స్ చేయాలి వితౌట్ డిలే కళ్ళు మూసుకొని ABCDE కూడా ఉంది దీంట్లో ఈ అక్కడ నంబర్లు ఎంత రావాలని మీకు కావాలి నెక్స్ట్ A is equal to sulfur ఎన్ని ఉన్నాయి 8A సో సల్ఫర్ హైడ్రోజన్ ఉంది నైట్రోజన్ ఉంది ఆక్సిజన్ అంతేనా ఇంకేమైనా ఉన్నాయా దట్స్ ఆల్ సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సల్ఫర్ 8A is equal to రైట్ హ్యాండ్ సైడ్ ఓన్లీ 1 C ఇక్కడ 1 ఉంది ఇంటూ C హైడ్రోజన్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ దీంట్లో ఉందా 1 B is equal to అన్నమాట 1 దెన్ హైడ్రోజన్ ఇక్కడ ఉంది సో 2C అన్నమాట 2C ప్లస్ ఇంకెక్కడ ఉంది హైడ్రోజన్ ఇక్కడ ఉంది 2E ఓకేనా నెక్స్ట్ నైట్రోజన్స్ కొద్దిగా 2 నైట్రోజన్ ఆక్సిజన్ దెన్ నైట్రోజన్ ఎంత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ B is equal to ఎక్కడ ఉంది నైట్రోజన్ దట్ ఈస్ B is equal to D నెక్స్ట్ ఆక్సిజన్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 3B is equal to దీంట్లో ఉంది 4C plus 2D plus E అంతేనా ఇవన్నమాట సో ఇప్పుడు ఏం చేయాలి మనము ఏదో ఒక నంబర్ ఏమనాలి దాన్ని దట్ ఈస్ 1 అనుకోవాలి 1 అనుకుంటే సపోజ్ B is equal to 1 అనుకున్నాం అనుకో దీంట్లో B ఎక్కువ సార్లు ఉంది కదా B 3 ఇట్లా ఉంది 3 ఈక్వేషన్స్ లో ఉంది అనమాట B సో సపోజ్ A is equal to 1 అనుకున్నాం అనుకోండి C వాల్యూ వస్తుంది C దీంట్లో పుట్ చేస్తాం అప్పుడు నీకు ఈక్వేషన్ రాదు ఇప్పుడు B is equal to D అవునా B is equal to D నా B అంటే నైట్రోజన్స్ 1 అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఆల్సో NO2 ఓకే సో ఇక్కడ ఒక చిన్న ఈక్వేషన్ మనం సాల్వ్ చేయాల్సి వస్తుంది ఏం చేద్దామంటే మనము B is equal to 1 అనుకుందాం B is equal to 1 అనుకున్నాం అనుకో ఇది కదా దెన్ D is equal to 1 అవుతుంది సో D వాల్యూస్ వచ్చేసాయి ఇప్పుడు మనకు కావాల్సింది A అండ్ C వాల్యూస్ A అండ్ C E వాల్యూ కూడా కావాలి A వాల్యూ హౌ మచ్ B వాల్యూ అండ్ E వాల్యూ ఇవి ఫైండ్ అవుట్ చేయాలంటే సపోజ్ ఇప్పుడు ఈక్వేషన్కి వద్దాం 1 is equal to 2C plus 2E అవునా అది అలాగే ఇక్కడ D వాల్యూ కూడా ఫైండ్ అవుట్ అయిపోయింది కదా సో ఇక్కడ 3B 3 into 1 B వాల్యూ 1 కదా is equal to 4C plus 2D వాల్యూ తెలిసిందా
డి వాల్యూ తెలియదు, డి వాల్యూ ఎస్ తెలిసింది, 2 into 1 2 ప్లస్ ఈ ఈ అవునా, ఎస్ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 2 ఇటు పక్క తీసుకురండి, 2 ఇటు పక్క తీసుకొస్తే 3 minus 2 3 minus 2 is 1, సో 1 is equal to 4c ప్లస్ ఈ. ఇప్పుడు ఈ దీంట్లో సి ఉంది, ఈ సిఈ ఈ రెండింటిని సాల్వ్ చేయాలి. ఎలా సాల్వ్ చేస్తామంటే ఒక స్మాల్ ఇది 4c ప్లస్ ఈ ఇజ్ ఈక్వల్ టు 1, దీంట్లో 2c ప్లస్ 2e ఇజ్ ఈక్వల్ టు 1, అంతే కదా ఈక్వేషన్స్. దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే దీన్ని 2తో మల్టిప్లై చెయ్యి, 2తో మల్టిప్లై చేస్తే 2 2 2s are 4 అవుతుంది, 4c, హియర్ ఆల్సో 4 అవుతుంది, హియర్ ఆల్సో 2 అవుతుంది. 2తో మల్టిప్లై చేశాను, ఏది ఈ ఈక్వేషన్ 2తో మల్టిప్లై చేశాను, 2తో మల్టిప్లై చేస్తే ఇది ఇక్కడ మైనస్ అనుకో, ఇది మైనస్ ఇది మైనస్, సో ఇది క్యాన్సిల్ అవుతుంది, 4e మైనస్ ఈ అనమాట, 3e ఇజ్ ఈక్వల్ టు 2 minus 1. సో దీని నుండి ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది చెప్పండి, 1/3. సో ఈ వాల్యూ ఇస్ నాన్, 1/3 వచ్చింది, ఈ వాల్యూ ఇస్ నాన్. ఓకేనా, ఓకే. ఈ వాల్యూ తెలిసింటే ఇప్పుడు సి వాల్యూ తెలుసుకోవచ్చు, దీని నుండి ఈ వాల్యూ తెలిసింటే సి వాల్యూ తెలుసుకోవచ్చు. ఎట్లా, 1 is equal to 2c plus 2e కదా, 2 into 1/3, సో 2/3 అవుతుంది, 2/3, e is equal to 1/3 కాబట్టి 2/3. దీన్ని రాసుకుంటే 1 minus 2/3 దట్ ఈస్ ఈక్వల్ టు 2c. ఈక్వేషన్స్ కొంచెం పెద్దగా వస్తాయి కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది, ఏం ప్రాబ్లం. 3 2s are 3 1s are 3, సో 3 1/3 ఇస్ ఈక్వల్ టు 2c. సో c ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది చెప్పండి, ఇది కిందకి వచ్చిందంటే 1/6, c ఈజ్ ఈక్వల్ టు 1/6. ఈ వాల్యూ సి వాల్యూ కావాల్సింది, దిస్ ఈజ్ 1/6. నౌ ఏ వాల్యూ కావాలి, ఏ వాల్యూ దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమి, సి ఈజ్ 8a, 8a ఈజ్ ఈక్వల్ టు ఎంత, సి ఈజ్ 1/6, సో a ఈజ్ ఈక్వల్ టు 1/48 అనమాట. ఓకేనా, ఇది వర్కౌట్. ఇందుకే చెప్పింది మీకు కొద్దిగా లైట్గా మ్యాథమెటిక్స్లో వచ్చిండాలి. కొన్నిసార్లు డైరెక్ట్గా ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇవి సాల్వ్ చేయాలి, ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. ఓకేనా, సో ఆ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ కంటే ఇదే బెస్ట్. దీంట్లో పర్ఫెక్ట్గా ఆన్సర్ వస్తుంది. అక్కడైనా ఫస్ట్ ఒక నంబర్ రాస్తాం, మళ్ళీ తొడిపేస్తాం, ఆ విధంగా ఉంటుంది అనమాట. ఓకే నా ఇప్పుడు వాల్యూస్ వచ్చేసాయి మనకు, కాబట్టి వీటిని రబ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏ ప్లస్ ఎంత, ఏ వాల్యూ 1/48, S8 ప్లస్ బి వాల్యూ ఎంత 1, సో HNO3 gives rest. C value 1/6 H2SO4 plus D value D where is D, 1 అంటే NO2 plus and E 1/3 that is 1/3 H2O. అవునా, ఇది ఈక్వేషన్. సో ఇప్పుడు నేను మ్యాక్సిమం నెంబర్ 48, ఇక్కడ ఇది 6 ఇది 3, దట్టు 48 అనేది 6తో 3తో డివైడ్ అవుతాయి, అందువల్ల 48తో మల్టిప్లై చేస్తాను కంప్లీట్ ఈక్వేషన్. సో 48 into 1/48 ఏమవుతుంది, 1 వస్తుంది, కాబట్టి S8 మాత్రమే వెళ్తుంది. ఇక్కడ 1 ఉంది, సో 48 HNO3 gives rise to this is, so 1/6 కదా, 48 into 1/6, so 6 1s are 6 8 H2SO4 plus that is what 48 NO2 ఎందుకు, ఇక్కడ 1 ఉంది కదా, 1 ఉంది, 48 into 1 plus 48 into 1/3, 3 1s are 3, 16 3s are 48 కదా, 16 H2O. చూసావా, నువ్వు ఎప్పుడు నీకు ఈ ఆలోచన ఎప్పుడు వస్తుంది, 48తో ఇక్కడ 48 వస్తుందని, ఇక్కడ 8 వస్తుందని, ఇక్కడ 48 వస్తుందని. సో మ్యాథమెటిక్స్ మెథడ్ very simple method and very perfect method. You will get very accurate answers. So